హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ పారామెడికల్, బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్సులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ థింగ్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ కోర్సులకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని తప్పగా అయితే చూడండి, ఎండ్ దాకా అయితే తప్పగా చూడండి. సో ఇవి కనుక మీరు గుర్తుంచుకుంటే మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో గైస్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందు వీడియోకి అయితే లైక్ చేసి తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్, అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు, గైడెన్స్ అనేది కంప్లీట్గా మన ఛానల్ అయితే అందిస్తాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో గైస్, రేపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెట్ షాప్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి అయితే చూద్దాం. సో దీనికోసం మనం నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ పీడిఎఫ్లోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో అవి అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఎవరికైతే ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది కావాలో వాళ్ళైతే వచ్చి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో గైస్, అప్లోడ్ చేసే టైంలోనే మీరైతే అడగండి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పీడిఎఫ్ ఫైల్లో మీ ఫోన్కి కూడా ట్రాన్స్ఫర్ చేయమని అయితే చెప్పండి. సో నెట్ షాప్ అతను స్కాన్ చేసి వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తాడనమాట. సో అదే టైంలో మీరు కూడా నా ఫోన్లో కూడా ట్రాన్స్ఫర్ చేయమని అయితే అడగండి. వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్ రిపోర్టింగ్ అన్నీ చేస్తారు కదా, చేసిన తర్వాత మీ దగ్గర ఒరిజినల్స్ అయితే ఉండవు, కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీ దగ్గర ఎటువంటి ఒరిజినల్స్ అయితే ఉండవు అనమాట. సో అందుకు ముందు జాగ్రత్తగానే ఒరిజినల్స్ అనేవి పీడిఎఫ్ ఫైల్లో మీరు సేవ్ అయితే చేసుకోండి. సో ఈ పని నెట్ షాప్ అతనే మీకు చేసిస్తాడు అప్లోడ్ చేసే టైంలో అడిగితే. నెక్స్ట్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక్కొక్కటి 10 జిరాక్స్ అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్, ఇంటర్ మార్క్ షీట్ ఉంది కదా, సో ఇంటర్ మార్క్ షీట్ 10 జిరాక్స్ అయితే ఉంచుకోండి. ఈ 10 జిరాక్స్లో కొన్ని జిరాక్స్లు అనేవి మీరు రిపోర్టింగ్ టైంలో సబ్మిట్ చేయాలన్నమాట కాలేజ్లో. సో సబ్మిట్ చేసిన తర్వాత మిగిలిన కొన్ని జిరాక్స్లు మీ దగ్గర అయితే ఉంచుకోండి సేఫ్ సైడ్గా. సో ఇలాగా ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో నేను చెప్తానమాట ఏ డాక్యుమెంట్స్ మీకు ఇలా జిరాక్స్లు కావాలని. నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలి. సో ఈ లిస్ట్ మొత్తం నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను, ఒకసారి అయితే వచ్చి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి నెట్ షాప్ అతను రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట. చేసేటప్పుడు మీ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అయితే టైప్ చేయమని చెప్పండి. మంచి మిస్టేక్ అయితే పడితే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయిన తర్వాత మీరు మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది టైం పట్టే ప్రాసెస్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే సరిగ్గా డీటెయిల్డ్గా కరెక్ట్గా అన్నీ ఎంటర్ చేయమని చెప్పండి నెట్ షాప్ అతన్ని. నెక్స్ట్, మీరు పేమెంట్ అయితే చేస్తారు. సో ఆ పేమెంట్ డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2360 రూపీస్ అనమాట. నెక్స్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1888 రూపీస్ అనమాట. సో మీరు ఈ పేమెంట్ అయితే చేస్తారు, అదే నెట్ షాప్ అతను అయితే పేమెంట్ చేస్తారు. చేసిన అమ్మంటే స్క్రీన్ మీద పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే కనిపించింది అనమాట. సో ఆ పేజ్ని ఒక 2 ప్రింట్స్ అయితే తీపించుకోండి. సో మ్యాండేటరీగా ఆ 2 ప్రింట్స్ అనేవి కావాలన్నమాట. సో ఇవి మీకు కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు కాలేజీలో అయితే అడుగుతారు. ఒక ప్రింట్ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఇంకొక ప్రింట్ అనేది మీ దగ్గర అయితే ఉంచుకోండి సేఫ్ సైడ్గా. సో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో జిరాక్స్తో పాటు ఈ పేమెంట్స్ ప్రూఫ్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో ఈ పాయింట్స్ అనేవి మీరు రేపు నెట్ షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే గుర్తుంచుకొని ఈ పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ తీసి మీ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. అవి మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మీకు తర్వాత కావాలన్నా కానీ మీకు ఇవి దొరకవు. సో అందుకే రేపు నెట్ షాప్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలోనే ఇవన్నీ తీపించుకొని జాగ్రత్తగా అయితే ఉంచుకోండి గైస్. నెక్స్ట్, చాలామంది అయితే అడుగుతున్నారు మినిమం ఏజ్ ఎంత అనేసి. ఇది చాలామందికి అయితే కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. సో మనం ఒకసారి మినిమం ఏజ్ అయితే చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసేసి ఎవరైతే 2007
డిసెంబర్ 31కి ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే 2008 జనవరి 1 నుంచి పుడతారో ఎవరికైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. 2007 డిసెంబర్ 31 లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఆ తర్వాత నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనేది చెప్పుకోవాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఇలాగ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు ఇలాగ చాలా పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాయింట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ గైడెన్స్ ఈ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కోర్సుకి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్లో అయితే ఇస్తానన్నమాట. సో ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అయిపోండి.